గ్రామ పరిరక్షణ కమిటీ గుగ్గిళ్ళ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించిన కమిటీ సభ్యులు మా గ్రామ పరిసర ప్రాంతంలో అక్రమ అనుమతులతో నిర్మాణం చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని ముక్తకంఠంతో కోరారు. ఇబ్బందులు పెట్టుకుంటూ దాన్ని పనిచేయడం జరుగుతుంది. ఇథనాల్ కంపెనీ రద్దు కోసమని మా పోరాటంలో చెప్పలేని పోరాటాలు మంత్రులు కూడా గెలవడం జరిగింది. మా గ్రామంలో 5-7 సార్లు సపరేట్గా అందరం కలిసి నిధి పెట్టుకోవడం జరిగింది. ద్వారా బయో ఎనర్జీ ఈ ఇథనాల్ కంపెనీకి మన గ్రామ పంచాయతీ తరఫున ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చినారో అప్పటి నుండి, అంటే పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఆర్డర్స్ రాకముందే మా గ్రామ కమిటీ ఏర్పాటు చేయలేదు. ఈ పోరాటాలు స్టార్ట్ చేసినాం. ముందుగా ఎక్కడ నుంచి బట్టి కలెక్టర్ వరకు కూడా మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఇది మా గ్రామంలో వద్దు అని చెప్పి ఇథనాల్ కంపెనీ ద్వారా గ్రామ ప్రజలకు కూడా నష్టం అవుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే పరిసరాల్లో పరిశ్రమ పెట్టినందుకు అక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాలన్నీ అన్ని వరలు వండేటియే, పత్తులు వండేటియే. అటువంటి కంపెనీలు ఆ మధ్యలో ఇత్తనాలు అనే ఉద్దేశంతో ఆ కంపెనీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలను, అంటే గ్రామ పరిపాలన ఉన్న సిబ్బందిని నమ్మించి పర్మిషన్ తీసుకున్నారని తెలిసింది. అది సరే, వాళ్ళు కూడా ఏ విధంగా ఇచ్చారో ఏం కదా తెలుసుకుని వాళ్ళ తప్పులు కూడా ఒప్పుకొని వాళ్ళే మళ్ళీ పర్మిషన్ గురించి కూడా కొట్లాడారు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారు రద్దు చేయాలని అధికారులతోటి, పెద్దల యొక్క అధికారులతోటి ఇలా కంపెనీని స్టార్ట్ చేసారు. దాదాపుగా 90% పనులు పూర్తి కావడానికి వచ్చేసారు. ఇటువంటి ధర్నా ద్వారా కానీ ఆ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకొని మేము న్యాయపరంగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న ప్రజలు అందరం కలిసి, ఇలా ఏ ఒక్కరు 5-4 సభ్యులు కాదు సార్, గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇప్పుడు కానీ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించే కాదు, వచ్చే కంపెనీలు కూడా ఎటువంటి గ్రామానికి నష్టం చేసి ఏదైనా కంపెనీ ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా పోరాటం చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడానికి గ్రామ పరిరక్షణ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఒక 5-10 మంది మెంబర్లే కాదు, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ గ్రామ పరిరక్షణ కంపెనీలో సభ్యులే సార్. రెండవది ఏంటంటే ఇథనాల్ కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి మేము ధర్నాలు స్టార్ట్ చేసినాము. ఆ ధర్నాలకు మేము ఏంటంటే అధికారులతోటి లీగల్గా పోండి కానీ ఇటు ధర్నాలు చేయొద్దు, లేదంటే మీ అందరి మీద కేసులు అయితే అని చెప్తే మేము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పల్లె గుగ్గిలు అందరూ ఇక్కడ సభ్యులను ఏర్పాటు చేసుకొని లీగల్గా కొట్లాడడానికి లీగల్గా కూడా మేము ప్రయత్నం చేసి ఈరోజు గ్రామ పరిసరాల్లో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయడానికి, పనులు ఆపేయడానికి మాకు కోర్టు ద్వారా మాకు స్టే ఆర్డర్ వచ్చింది సార్. ఈ స్టే ఆర్డర్ వలన కంపెనీ కమ్ములు ఆపాలి. ఇంకోటి ఏంటంటే మన జగిత్యాల మండలంలో స్తంభంపల్లి అనే విలేజ్ ఉంది. స్తంభంపల్లిలో కూడా ఇథనాల్ కంపెనీ ప్రారంభించారు. అక్కడ ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఆ స్తంభంపల్లి ఉన్న ఇథనాల్ కంపెనీని ఆఫ్ చేసింది. మరి అక్కడ ఉన్న ప్రజలు రైతులే కానీ ఇక్కడ ఉన్న ప్రజలు రైతులు కాదా? ఇక్కడ ఉన్న ప్రజలు మరి ప్రజలు కాదా? ఇక్కడ ఉన్న భూములు వ్యవసాయ భూములు కాదా? మరి అక్కడైతేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ లీడర్ గారు రద్దు చేయమని చేశారు. లీడర్లు లేరా? మాకు కూడా ఉన్నారు కదా, ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు. మరి ఇక్కడ ఎందుకు అది ప్రారంభించి ఇక్కడ ప్రజలు నష్టపోరా? ఇక్కడ ప్రజలకు అది దానివల్ల నష్టం లేదా అనే ఉద్దేశంతో మేము లీగల్గా పోయినాము. లీగల్గా పోయి కూడా మేము ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం సార్. స్టే ఆర్డర్ వచ్చింది, వాళ్ళకు స్టే ఆర్డర్ వాళ్ళకు కూడా పోతుంది సార్. మేము దీనివల్ల మేము ఇదే కంపెనీ ఖచ్చితంగా స్టే ఆర్డర్ కాదు, పూర్తిగా ఇక్కడ నుంచి ఎత్తేసే వరకు కూడా ఈ గ్రామ పరిరక్షణ కమిటీ ద్వారా పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా బయలుదేరేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్న పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న పరిశ్రమను ఎక్కడికైనా తరలించి ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఈ పరిసరాల్లో